ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. ఆగమ శాస్త్ర సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా పౌర్ణమి నాడు పండు వెన్నెల్లో ఈ కళ్యాణం జరగడం ఈ క్షేత్రానికి ప్రత్యేకతగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి రోజునే సీతారాముల కళ్యాణాలు జరుగుతూ ఉండగా ఒంటిమిట్టలో మాత్రం పౌర్ణమి వేళలో అంగరంగ వైభవంగా నిర్వహించడం విశేషం. ఈ విశిష్టత వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక కారణాలు, సాంప్రదాయాలు ఉన్నాయని చెప్తున్నటువంటి ఒంటిమిట్ట ఆలయ అర్చకుడితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణం ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఒంటిమిట్టలో ఆగమ శాస్త్ర ప్రకారమే ఆయన కళ్యాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పౌర్ణమి వేళ పండు వెన్నెల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. స్వామి, ఏంటి అసలు ఈ కళ్యాణం ఎందుకు పౌర్ణమి పండు వెన్నెల్లో జరుగుతుంది? అయితే కొన్ని భారతదేశంలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది. ఎందుకు అంత విశిష్టత? ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణం అనే కాదు కానీ పూర్తి దేవాలయ శాస్త్రం అంతా కూడా శ్రీపాంచర ఆత్రాముక్త ప్రకారంగా ఇక్కడ నిర్వహింపబడతాయి. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అందులో భాగంగానే ఈ యొక్క కళ్యాణోత్సవం నిర్వహింపబడుతుంది. ఈ నవాహ్నికమైనటువంటి బ్రహ్మోత్సవంలో అంతర్భాగంగా ఇవాళ స్వామివారి సీతా సమేత సీతారామ కళ్యాణం రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి వర్యులతో రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలని కూడా సమర్పించడం జరుగుతుంది. అందరి యొక్క క్షేమమై కళ్యాణోత్సవంలో భాగంగా ఇవాళ ప్రతి ఒక్క కళ్యాణం కూడా భద్రాచలాది అన్ని క్షేత్రంలో కూడా శ్రీరామనవమికి కళ్యాణోత్సవం జరుగుతుండడం అనేది అందరికీ విదితమైనప్పటికీ ఇక్కడ చతుర్దశి రోజున రాత్రిపూట కళ్యాణోత్సవం జరగడం అనేది శ్రీమద్ రామాయణ ప్రకారంగా రాముల వారి జననము అలాగే స్వామి యొక్క కళ్యాణము రెండూ కూడా పూర్తిగా పగటిపూటే జరిగాయట. 33 కోట్ల దేవతలు వీక్షించినా కూడా చంద్రుడు చూడలేకపోయాడట. అప్పుడు చంద్రుడు వెళ్ళి బాధపడుతూ స్వామిని అడుగుతాడట. అప్పుడు ఆ చంద్రుడితో రాముడు అంటారట, నీ పేరును నా పేర్లు కలుపుకుంటాను రామచంద్రుడు అన్నారంట. అయినప్పటికీ ఆయనకు మనస్సంతృప్తి కలగకపోవడంతో సాక్షాత్తు రాముల వారే వరమిచ్చారట. ఏకశిలానగర్ ఉన్నటువంటి యొక్క క్షేత్రంలో 2 నెలలో 6 బయట నా యొక్క కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటానని స్వామి యొక్క వరం చేతనే అనాదిగా 1100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో ఈ కళ్యాణం జరపబడుతున్నది చాలా విశేషము. ఈ యొక్క కళ్యాణోత్సవంలో స్వామివారి తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో భక్తులందరినీ కూడా వారి వారి యొక్క గ్యాలరీలోనే ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే వచ్చినటువంటి భక్తులందరూ కూడా మజ్జిగ, త్రాగునీరు, వసతి సముదాయం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సూచనలు పాటిస్తూ స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని వీక్షించాలి. ఎక్కడా కూడా సూచనలు పాటించకుండా స్వామి కళ్యాణోత్సవంలో వీక్షించే స్వామికి అనుగ్రహం కూడా మనకు తప్పకుండా కలగకపోకూడదు అని చెప్పేది చాలా విశేషమైనటువంటిది. అందుకే సంపూర్ణంగా స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని. జై శ్రీరామ్. అంటే ప్రధానంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అనుకోవచ్చా? ప్రధానంగా శ్రీపాంచరాత్రాగము అనేటువంటి ఆగమము సాక్షాత్తు మహావిష్ణువే చెప్పాడు. ఆయన యొక్క ఆరాధన, ఆయన యొక్క ప్రతిష్ట, కళ్యాణోత్సవాది విశేషాలు ఏ విధంగా జరగాలి అని ఆ యొక్క ప్రకారంగానే ఈ యొక్క పాంచరాత్రాగమం ప్రకారంగానే ఈ కళ్యాణం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఏకశిలా నగరం అని కూడా అంటారు. అంటే ప్రధానంగా ఇక్కడ ఎందుకు హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ? అదే మనం తెలుసుకున్నట్లయితే స్వామివారి ఇక్కడ ప్రతిష్టా సమయానికి స్వామివారి ఇక్కడ ఉద్భవమూర్తులుగా వెలిసేటటువంటి సమయానికి హనుమంతుల వారు పరిచయం లేదంటే సీతా అపహరణ కంటే ముందే ఇక్కడ స్వామి యాగ సంరక్షణ చేసి ఉద్భవమూర్తులుగా వెలిసారు కనుక అందులో హనుమంతుల వారు ఉండరు అనేది ప్రతీతి. అంటే ఎన్ని గంటల లోపల కళ్యాణం స్టార్ట్ అవుతుంది స్వామి? ఇక్కడికి ఉత్సవమూర్తులు ఎన్ని గంటలకు వస్తాయి? సాయంకాలం 4 గంటలకు దేవాలయంలో, సాయంకాలం 3:30 గంటలకు స్వామివారి దేవాలయం ప్రాంతంలో సుమారు బయలుదేరి ఇక్కడ ఎదుర్కోలు 4:30 గంటలకు ప్రారంభమయ్యి 6:30 గంటలకు కళ్యాణోత్సవం విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమయ్యి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులచే పట్టు వస్త్రాలు, ముత్యాల దండాలు కూడా సమర్పించి స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని ఈ విధంగా జరపబడుతుంది. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా శ్రీరామనవమి పండుగ రోజు పుస్తకాలు కూడా స్వామివారికి సంబంధించిన కళ్యాణం జరుగుతుంది. అలాంటిది ఇక్కడ ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే పౌర్ణమి పండు వెన్నెల్లోనే పుస్తకాలు ఇక్కడ అయితే కనుక కళ్యాణం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి కూడా పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారని చెప్తున్నారు. దాదాపు కూడా ఈ ప్రాంగణంతో పూర్తిస్థాయిలో కూడా కలకలలాడుతుందని చెప్పి ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో సాగిస్తూ సుధీర్, ప్రైవేట్ న్యూస్, కడప.